వారి వారి అభిప్రాయాలను వారికి ఉన్న ఆలోచనలు తెలియపరచడం జరుగుతుంది. ముందుగా మీరు చాలా దూర ప్రాంతం నుంచి వచ్చారు కనుక నా చేతుల మీదుగా అంటే విద్య రాముడు గౌడ్ అన్నదమ్ముల 5 వారి తోడు మా తల్లి గౌరవ. ఇది కూడా ఈ కార్యక్రమాన్ని నేను ఈ అవార్డులు ఇచ్చే కార్యక్రమానికి నన్ను ఇవ్వమని వేదికపై నుండి పిలిచిన పెద్దలకు, అమరుడైన నా మేనమామ మిట్ట రాముడు గౌడ్ గారికి నమస్సుమాంజలు తెలియజేస్తూ అశ్వనివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా తీగల రాజేశ్వర గౌడ్ గారిని కోరుతున్నాను. తర్వాత కమలాపూర్ జ్ఞాపక సభ్య గారికి ఇవ్వడం జరుగుతున్నది. అలాగే సంపూర్ణ మహేష్ గారు కమలాపూర్ వాస్తవి రమణ గారికి, నిత్యరావు గారి మొదటి విషయం 5 ఏడాలు సంపూర్ణ మహేష్ గారు ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే వాళ్ళ అందరికి ఒక దండం, వాళ్ళకి ఒక దండం. అయినా రామ అని ఎవరైతే అంటారో, బ్రహ్మ అని ఎవరైతే వింటారో,
శ్రీనివాసు, నారాయణపూర్ శ్రీనివాసు, శేఖర్కు మీ అందరికీ ధన్యవాదములు. ఇవాళ మిద్యరాములు గారి రెండవ వర్ధంతి. కొన్ని సంవత్సరాలైనా దానికి కొంగు తరగతి చింగు తరగతి. అదే ఆడపిల్ల తలుచుకుంటే క్షణము లోపల ఎటువంటి మొగోనిగా నిర్ణయం చేయించుకుంటుంది. అది దాని అర్థం. ఎందుకని లగ్గము చేసిండు. ఆడపిల్ల పట్టుకుండగానే మొగోడు కళ్ళు ముయ్యన్నే మొగడు చచ్చిన ఆడపిల్ల వండై ముండై ఎట్ల బతుకు ప్రపంచం మీద కటి పిండము చచ్చిన మొగోనుకున్న కట్టు లోకం మీద ఉండదమ్మా. అందుకనే తెలిసిన మొగోడు ఒక్కొక్క మొగోడు భార్యలో ఉన్న దేవతను చూసుకొని దండాలు పెట్టుకుంటాడట. ఎందుకని జన్మనిచ్చిన తల్లి 20 ఏళ్ళ కొడుకును మాత్రమే ఎత్తది. అదే చేసుకున్న భార్య భర్త ఎటువంటి తోడైన 80 ఏళ్ళ దాకా భార్య భర్తను కాపాడుతుంది. భార్యకు భర్తనే కావాలి, భర్తకు భార్యను కావాలి. ఎంతమంది ఉన్న ఎత్తులైతారు. అదే మొగడు చచ్చిన అడవిలకి కొడుకులు కోడళ్ళు గంజి వెయ్యకపోతే 4 ఏళ్ళు తిరిగి నాకు లేదా నా కోడలి నాకు అమ్మ పెడతారు చెప్పుకుంటది. ఉగ్గు గొంతు పదం పాట మూగబోయనా, గజ్జల సప్పుల్లాట ఆగిపోయనా. గొంతు పదం పాట మూగబోయనా, గజ్జల సప్పుల్లాట ఆగిపోయనా. ఉగ్గు గొంతు పదం
పదం పాట మూగబోయనా గజ్జల సప్పుల్లాట ఆగిపోయనా ఒగ్గు గొంతు పదం పాట మూగబోయనా గజ్జల సప్పుల్లాట ఆగిపోయనా ఒగ్గు బ్రహ్మ దిగ్గజం ఇద్దరాములన్న జగ్గు జగ్గున మెరిసి మాయమైతివా ఒగ్గు బ్రహ్మ దిగ్గజం ఇద్దరాములన్న జగ్గు జగ్గున మెరిసి మాయమైతివా ఒగ్గు గొంతు పదం పాట మూగబోయనా గజ్జల సప్పుల్లాట ఆగిపోయనా ఒగ్గు గొంతు పదం పాట మూగబోయనా గజ్జల సప్పుల్లాట ఆగిపోయనా ఆదేవి దండామంటూ అవ్వలాను తలిసితీవి ఆదేవి దండామంటూ అవ్వలాను తెలిసితీవి భూదేవి దండామంటూ బుద్ధి మాట చెప్పితీవి భూదేవి దండామంటూ బుద్ధి మాట చెప్పితీవి చిన్నలాకు పెద్దలాకు శిరసు వంచి మొక్కితీవి చిన్నలాకు పెద్దలాకు శిరసు వంచి మొక్కితీవి తప్పుని మన్నించమంటూ మెప్పులాను వందితీవి ఒగ్గు గొంతు పదం పాట మూగబోయనా గజ్జల సప్పుల్లాట ఆగిపోయనా ఉప్పు గొంతు పదం పాట మూగబోయనా గజ్జల సప్పుల్లాట ఆగిపోయనా ఒగ్గు గొంతు పదం పాట మూగబోయనా గజ్జల సప్పుల్లాట ఆగిపోయనా ఎల్లవ్వకు లాలిపాడి పోషవ్వకు జోలపాడి ఎల్లవ్వకు లాలిపాడి పోషవ్వకు జోలపాడి బోనమెత్తి బొబ్బ వెట్టి గజ్జగట్టి గలమెత్తి కోడమెత్తి బొబ్బ వెట్టి గజ్జగట్టి కలమెత్తి శివుని దలిసి శివాలెత్తి శివతాండవమాడినావు శివుని కలిసి శివాలెత్తి శివతాండవమాడినావు శిశువు నుండి ముసలి వరకు చిందులు వేయించినావు ఒగ్గు గొంతు పదం పాట మూగబోయనా గజ్జల సప్పుల్లాట ఆగిపోయనా ఉప్పు గొంతు పదం పాట మూగబోయనా గజ్జల సప్పుల్లాట ఆగిపోయనా ఒగ్గు గొంతు పదం పాట మూగబోయనా గజ్జల సప్పుల్లాట ఆగిపోయనా భారతే ఇచ్చిన భారతే పాడినా భారతే ఇచ్చిన భారతే పాడినా యుద్ధాన్నే చెప్పిన పద్యాన్ని పాడినా యుద్ధాన్నే చెప్పిన పద్యాన్నే పాడినా కనువిప్పు కలిగించే కథలెన్నో చెప్పినావు కనువిప్పు కలిగించే కథలెన్నో చెప్పినావు వినోదాన్ని పంచినావు విషాదాన్ని నింపినావు ఒగ్గు గొంతు పదం పాట మూగబోయనా గజ్జల సప్పుల్లాట ఆగిపోయనా ఓ ఉప్పు గొంతు పదం పాట మూగబోయనా గజ్జల సప్పుల్లాట ఆగిపోయనా ఒగ్గు గొంతు పదం పాట మూగబోయనా గజ్జల సప్పుల్లాట ఆగిపోయనా ఒక్కు బొమ్మ దిగ్గజం ఇద్దరాములన్న జగ్గు జగ్గున మెరిసి మాయవైతివా బ్రహ్మ దిగ్గజం ఇద్దరాములన్న జగ్గు జగ్గున మెరిసి మాయమైతివా చదువు సంధ్యరాకున్న సంస్కృతి పలికినావు చదువు సంధ్య రాకున్న సంస్కృతి పలికినావు శాస్త్రాన్ని తెలుసుకొని రాష్ట్రమంతా మోగినావు శాస్త్రాన్ని తెలుసుకొని రాష్ట్రమంతా మోగినావు పల్లెటూరి పదాన్ని ఒక్కు జానపదాన్ని పల్లెటూరి పదాన్ని ఒగ్గు జానపదాన్ని పరదేశం పోయి నీవు ప్రపంచాన దాటినావు ఒగ్గు గొంతు పదం పాట మూగబోయనా గజ్జల సప్పుల్లాట ఆగిపోయనా ఉప్పు గొంతు పదం పాట మూగబోయనా గజ్జల సప్పుల్లాట ఆగిపోయనా ఒగ్గు గొంతు పదం పాట మూగబోయనా గజ్జల సప్పుల్లాట ఆగిపోయనా గురువాడ గొల్లు మంది నీవు లేని వార్త విని పల్లె చిన్న పోయింది పోయిందో మమ్ము విడిచిపోతివని నీ ఆశను నీ భాషను మరవలేకపోతున్నాం నీ ఆశను నీ భాషను మరవలేకపోతున్నా నీ ఆశను నీ భాషను మరవలేకపోతున్నాం నీ ఆశను నీ భాషను మరవలేకపోతున్నా నీ వారసత్వాన్ని గుండె కార్మిక రామన్నకు ప్రజా కళలు ప్రజా కళలు ప్రజా కళలు ఉన్నంత వరకు మిద్దరాములన్న ప్రజా కళలు ఉన్నంత వరకు మిద్దరాములన్న ఉగ్గు కథా రూపాన్ని ప్రపంచమంతా తీసుకెళ్లిన మహా కళాకారుడు మహాకవి మిద్దరాములన్నకు మొత్తం భారతదేశానికి కరీంనగర్ జిల్లాలకు తన పుట్టిన వేములవాడకు పేరు తెచ్చిన మిద్దరాములన్నకు
లేడీస్ బాగా మంది వచ్చారు కాబట్టి వాళ్ళకి సీట్లు ఇవ్వాలి, జర పుణ్యం ఉంటుంది. ఈ దగ్గర లేడీస్ సీట్లు ఇవ్వాలి.